ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసాన్ని ఈరోజు తయారు చేస్తున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. టమాటా రసానికి కావలసిన పదార్థాలు: బాగా పండిన టమాటాలు, లవంగాలు, యాలుక, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా టమాటాలని తొడుముల దగ్గర కట్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. మొత్తం అన్ని టమాటాలని ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని అలాగే కొద్దిగా వాటర్ని వేసి టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిపోయిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండుని తొక్కలు ఉన్నాయి కదా, దాన్ని కూడా జ్యూస్ తీసి ఒక గిన్నెలో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా జ్యూస్ చేసిన టమాటాలని అలాగే చింతపండు రసాన్ని కొద్దిగా వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, యాలకుని కచ్చాపచ్చాగా దంచి వాటిని కూడా రసంలో వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ టమాటా రసం అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకే, రసం మరిగిపోతుండగా మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరి కాసేపు మరిగించుకుందాం. ఇప్పుడు మరో ప్యాన్లో నూనె పోసి ఆవాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కూడా రసంలో కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి. ఈ టమాటా రసం మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.